నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. విజ్ఞాన్ గారు, ఈరోజు కుమారి ఆంటీ గారు ఒక పోస్ట్ పెట్టారు, వైరల్ అయింది. రేవంత్ రెడ్డి గారి ఫోటోను డైరెక్ట్గా ఆమె ఇంటి గుడి అంటారా అనొచ్చు, గుడిగా భావించే కదా పెడతారు. దేవుడు పటాల పక్కన పెట్టి పూజలు చేసేసారు. ఫుల్ వైరల్ అయింది అది. ఏ ఉద్దేశంతో పెట్టుంటావమ్మా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటి? ఇట్లాంటి సిచ్యువేషన్ నేను యాత్ర సినిమాలో చూసాను. యాత్ర మూవీలో కూడా చాలామంది, యాత్ర 2 చాలామంది వాళ్ళ అంటే జనాలు దేవుడి గుడిలో ఇలా ఇలా జూమ్ చేస్తే అక్కడ వైఎస్ఆర్ గారి ఫోటో కూడా ఉంటుంది. అయ్యో అంతెందుకు, గతంలో పెద్ద ఎన్టీఆర్ గారి ఫోటోలు కూడా పెట్టుకునేవారు. కాకపోతే పెద్ద ఎన్టీఆర్ గారు ఆల్రెడీ దేవుడి గెటప్లోనే ఉండేవారు కాబట్టి అది దేవుడిలా పెట్టుకున్నారా ఎన్టీఆర్ గారు పెట్టుకున్నారన్నట్టు. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ అని నేను చెప్పను, తెలుగు 2 రాష్ట్రాలలోనూ ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో పార్టీతో సంబంధం లేకుండా, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో చాలా మంది ఇళ్లలో ఉంటది ఇప్పటికీ. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, చిన్న ఫోటో కాదు, చాలా పెద్ద ఫ్రేమ్. మీకు తెలుసా? మా వైపు కూడా చాలా ఉంటాయి. పార్టీతో సంబంధం లేదు. ఇదే ఇంట్లో ఓటు వేయడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండుండొచ్చు, అంటే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండుండొచ్చు, కానీ ఫోటో మాత్రం రాజశేఖర రెడ్డి గారిది ఉండాల్సింది 100% ఉంది. అది తెలుసు. అండ్ అయితే గుడిలో పెట్టుకున్నట్టు, అంటే పూజ గదిలో పెట్టుకున్నట్టు చూడలేదు నేను. పూజ గదిలో పెట్టుకున్నట్టు యాత్రలో నేను చూసా. అవును, అప్పటికే అది కాలం చేశారు కాబట్టి. సో ఆ తర్వాత బ్రతికుండగా పెట్టడం చూడలేదు నేను. దేవుడిలా భావించినప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆరాధించడానికి ప్రత్యేకించి ఆ గదిలే కేటాయించబడి ఏం లేవు కదా. సో వాట్ ఎవర్. కుమారి ఆంటీ అంటే ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఆఫ్టర్ లాంగ్ టైం మాట్లాడుతున్నాం మళ్ళీ వీడి గురించి మనం కదా. అసలు ఈ నీకు నిజంగా తెలియదు, ఈ నేను ప్రతిరోజు ఒకసారన్నా ఇవి తలుచుకుంటాను. అలా ఈవిడ ఫోటో నేనేం పెట్టుకోలేదు. నా ప్రశ్న, మీరు ఎక్కడ పెట్టారు? లేదు, ఇప్పుడు ఈ టైప్ సెటప్స్ ఉన్నాయి కదా, ఈ రోడ్డు పక్కన ఇలా పెట్టుకునే వాళ్ళు బోల్డ్ అని ఉన్నాయి సిటీ మొత్తంలో. కనీసం కొన్ని వేలు లక్షలు ఉంటాయి. గల్లీకు గల్లీ ముందు ఒకటి ఉంది, గల్లీ చివరి ఒకటి ఉంది. అయితే ఇట్లా నేను కూడా అట్లా వెళ్తున్నప్పుడు నచ్చితే మోస్ట్లీ అక్కడే తింటున్నా. కానీ ఒకటి చెప్పనా, అంటే కొన్ని దగ్గర చెప్తాను నేను, మరి కొంతమంది మరి పార్క్ దగ్గర చెత్త పడేసి కోతవేడి దూరంలో పెట్టేస్తా ఉంటారు, కానీ కొన్ని మాత్రం చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి, ఫుడ్ బాగుంటుంది. అదే వెతుక్కొని వెళ్తున్నాం. ఇంతేదే వండి మనం ఇంట్లో వండుకున్నట్టు అంతే తెచ్చి పెడతారు, అయిపోతుంది. అట్లా నేను చాలా తింటున్నా. లంచ్ చేశారా, లంచ్ చేసిన ప్రతి ఛానల్లో ఇప్పుడు రోజు ఇన్ని ఛానల్స్ తిరుగుతాయి, ఎవరో ఒకరు అడుగుతారు కదా లంచ్ అయిందా, లంచ్ తిన్నాను, ఏం తిన్నారు అని అడుగుతాను. నువ్వు కూడా అడిగావు చాలాసార్లు. ఇదే ఈ కుమారి ఆంటీ టైప్ సెటప్స్ ఉంటాయి కదా, అక్కడ తిన్నా. ఆ సెటప్ కి నాకు కుమారి ఆంటీ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. అది ఎవరి సెటప్ పాప, మా వంట ఆవిడెవరో, ఆ వంట వాళ్ళ పేరేంటో కూడా నాకు తెలియదు. బట్ అడిగితే ఈ కుమారి టైప్ ఆంటీ సెటప్ ఉంటుంది కదా, పలానా పార్క్ దగ్గర పలానా అక్కడ తినొచ్చా, అక్కడ తినొచ్చా, వాటికి కుమారి ఆంటీకి సంబంధం లేదు. సో అలా అంటే ఈవిడ ఈ టైప్ ఆఫ్ సెటప్స్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఏమో ఎందుకో ఎవరో చిన్న రీల్ తీసేసి అలా ఇన్స్టాలో వేస్తే అలా 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 వైరల్ అయిపోయి కొంతమంది తినడానికి రావడం, కొంతమంది ఆవిడని చూడడానికి రావడం, కొంతమంది హే కుమారి ఆంటీ అని చెప్పి రావడం, కొంతమంది చెప్పండి ఆంటీ అని చెప్పడానికి రావడం, ఇట్లా రకరకాల మంది వచ్చేసరికి అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడితే, ఆ ఏరియాలో అది టిపికల్ రోడ్స్ కాబట్టి పోలీస్ వాళ్ళు ఏం చేశారు, అమ్మ తల్లి చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పటికే మీ హడావిడి, ఇంకా చాలా ఇక్కడ నుంచి తీసేయండి, గెట్ లాస్ట్ అనే టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్పందించడం. అప్పుడు ఆయన గెలిచి కొన్ని రోజులే ఆయన స్పందించడం, నేను మీ దగ్గరకు వచ్చి ఓ రోజు ఫోన్ చేస్తానమ్మా అని అనడం. అసలు ఎలా ఉందంటే కుమారి అంటే తర్వాత ఇట్లాంటి వాటి అన్నిటికీ కుమారి అంటే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఈవిని టచ్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారి నుంచి ఫోన్ వస్తుంది అనే రేంజ్ లో ఆవిడ బాగా వైరల్ అయిపోయింది. ఈ లోపు సెలబ్రిటీ అయిపోయారు. అంతకు ముందే ఆల్రెడీ శ్రీదేవి డ్రామా కంపెనీలు, జబర్దస్త్లు ఇవన్నీ ఎక్కి దిగుతానే ఉంటారు, కామన్ ఈ మెట్లు ఎక్కడం. బట్ ఇప్పుడు ఏంటంటే కొంత రోజులు కనబడలేదులే, ఆ తర్వాత తలుక్కుని ఒక రోజు మెరిసింది, నాకు బాగా సంపాదించుకుంటున్నాను మీ పుణ్యం అని.
ఈ చెక్ ఆ రిలీఫ్ ఫండ్కి పలానా దానికి విపత్తుకి నేను నా తరఫున నేను ఇస్తున్నాను డొనేషన్ అని కూడా ఇచ్చింది. 50,000 లక్ష ఎంతో ఇచ్చింది. అంటే ఆవిడకి తోచినంత పాపం. అదొక ఆ టైంలో కొంచెం అలా కనబడి వెళ్ళింది. ఇంకంతే, మళ్ళీ ఇంకెప్పుడు కనబడలా. ఏంటా అని చూస్తే సడన్గా కుమారి ఆంటీ న్యూస్లో వరుస పెట్టి వస్తున్నాయి. ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళకి మేలు చేశాడు అనుకుంటే ఆ కృతజ్ఞతా భావంతో వాళ్ళ ఫోటోలని ఇళ్లలో పెట్టుకోవడం, దేవుళ్ళ గుళ్ళల్లో పెట్టుకోవడం కామనే. కొంతమంది మగవాళ్ళు అనుకోండి పర్సులో ఇంత తీసుకుని, పర్సులో అది ఉంటుంది కదా ఫోటోలు కనబడే కంపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టుకోవడం కామన్. అలాగే పెట్టుకుందేమోలే అనుకున్నాం. బట్ యాక్చువల్గా ఈవిడ చేసింది మంచే. బట్ ఈవిడ బాగా ఎదిగిన తర్వాతనే కదా ట్రాఫిక్ జామ్ అయింది. బాగా ఎదిగి బాగా పాపులర్ అయిన తర్వాతనే అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఆ ఎదగడానికి కారణం ఎవరు? ఆ ఇన్స్టా ఫస్ట్ రీల్ తీసినోడే కదా. పెడితే గిట్ట వాడి ఫోటో పెట్టుకోవాలి కానీ పాపమావాడికి వాళ్ళు ఎవరు గుర్తు కూడా లేరులే. అది ఇట్స్ ఓకే. ఎందుకంటే నార్మల్ గా ఇంటర్వ్యూ తీసుకుంటారు, మనం వైరల్ అయిపోతాం, మనం సెలబ్రిటీ అయిపోతాం, మనం ఊహించాం కదా. అది తర్వాత కుమారి ఆంటీ మా పొట్ట కొట్టేశారు, మా బిజినెస్ ని దెబ్బతీశారని ఈ పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు కూడా గొడవ వేసుకున్నారు. అది వాళ్ళు తెలియకలా గొడవ వేసుకున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ రద్దీ పెరిగిపోతే ఆ పక్కకే వెళ్తున్నారు. వీళ్ళకి డ్యూటీ ఏంటి? అక్కడ తినడం మెయిన్ టాస్క్ కాదు, తినడం టాస్క్. బట్ కుమారి ఆంటీని చూడడం మెయిన్ టాస్క్. చూసాం కదా, ఇక్కడ తింటేంటి అక్కడ తింటేంటి. ఇంక ఇక్కడ అనుకో ఒకసారి వేసుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నీకు సాంబారో పెరుగో కావాలంటే లైన్ లో అంతసేపు నిల్చోవాలి. ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. సో ఆ పక్కన తింటున్నారు. వాళ్ళకి మంచి జరిగింది, తప్పేం లేదు. అండ్ ఇంకో విషయం వీళ్ళందరికి మంచి ఏంటంటే రోడ్ సైడ్లో చాలా మందిని ఇప్పుడు వేరే చోట్ల తీసేయండి అంటే ఫస్ట్ ఆ కుమారి ఆంటీ తీయండి, తర్వాత మా దగ్గరికి రండి అని వాళ్ళు ఈవిడ ఒక కవచంలా వాడుకున్నారు. అలా కూడా ఈవిడ మళ్ళీ ఫేమస్ అయింది. వాట్ ఎవర్, కుమారి ఆంటీ అనేది ఒక సెన్సేషన్. మన మహాకుంభు మోనాలిసా లాగా అనుకోకుండా వచ్చింది. బట్ అలా ఉండిపోయింది. ఇప్పుడు నేను విన్నాను తన యూట్యూబ్ ఛానల్ బాగా రన్ అవుతుంది, ఏదో సిట్టింగ్ టైప్ కెపాసిటీతో రెస్టారెంట్ ఏదో పెడుతుంది అన్నట్టుగా విన్నా. మరి అది ఉందో లేదో ఐ డోంట్ నో, బట్ అలా ఉంది. సో రేవంత్ రెడ్డి గారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవడంతో మళ్ళీ వైరల్ అయింది. ఇప్పుడు కొంతమంది నెగిటివ్ కామెంట్స్. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పని కట్టుకొని ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కుమారి ఆంటీ ఇంటర్వ్యూలు ఎవరు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడకే సొంత ఛానల్ పెట్టుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళడం మానేశారు. అంతే కదా, అప్పుడంటే వైరల్ అయిపోయింది, ఇప్పుడేం లేదు. సో వెళ్ళకుండా ఆవిడ లోపలికి వెళ్ళి ఆవిడ ఇంటర్వ్యూ తీసుకుని ఆవిడ పూజ చేసేటప్పుడు ఇలా కెమెరా పెట్టి అది కవర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈవిడే కావాలని మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలని అలా చేసిందిలే అని కొంతమంది అన్నారు. నాకు ఇందులో కూడా తప్పేం అనిపించలే. ఫేమస్ అవ్వడానికి తప్పేందుకమ్మా? అదే కదా, ఆవిడ ఇష్టం. ఆవిడకి లైన్లలో రావాలనుకుంది, ఆవిడ ఫేమస్ అవ్వాలనుకుంది. మేబీ నిజంగా ఇప్పుడేమైనా రెస్టారెంట్ ఇలాంటిదన్నా మంచి బిజినెస్ ప్లాన్ చేస్తుందేమో. మళ్ళీ కుమారి అంటే అందరికి తెలియడానికని ఒక్కసారి పబ్లిసిటీ అవ్వచ్చు, అది కూడా చేసుకోవచ్చు. తన ఐడియాలజీ, అది తప్పేముంది? అస్సలు తప్పలేదు. తను ఓన్ గా ఎదిగింది. తన అంటే హాయ్ నాన్న బాగున్నారా తిన్నావా అని ఏదో పలకరించి సంథింగ్ దానిలో ఒక యూనిక్ ఐడెంటిటీతో తను డెవలప్ అయింది. పైగా రోడ్ సైడ్ చాలా మంది చాలా రకాలు పెట్టినా సరే ప్లేట్ నిండా ఇన్ని రకాలు పెట్టే ఆవిడ ఈవిని చూసాం. అంటే చాలా మంది పెడతారులే, బట్ ఈవిని చూసాం మనం. వాళ్ళు ఎవరో తెలియదు. ఈవిడ వల్ల కూడా చాలా మంది రోడ్ సైడ్కి వెళ్ళి భోజనం చేసిన వాళ్ళు మహామహులు ఉన్నారు కూడా. ఏ యాంగిల్లో చూసుకున్నా ఈవిడ వల్ల సమాజానికి నష్టమైతే లేదు. ఆవిడకి కూడా సమాజం తరఫున ఏదో ఒక బెనిఫిట్ ఉంటే బాగానే ఉంటుందని నేను నా ఫీలింగ్. ఇప్పుడు నిజంగా ఇది కనుక పబ్లిసిటీ స్టంట్ అయినా కూడా ఆవిడ తప్పేం లేదు. అయినా అదే చెప్తున్నా, ఇప్పుడు వైరల్ అవ్వాలనే కదా ఏ వీడియోస్ తీసుకున్నా పోస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ నిజంగా రెస్టారెంట్ పెట్టుకుని ఇట్లా కూర్చుంది అనుకో, ఎవడు రాడు మన మైక్రో పట్టుకుని కుమారి ఆంటీ అని. ఇప్పుడు వెళ్ళరు కదా, ఎందుకంటే యు ఆర్ డూయింగ్ బిజినెస్. మాకు ఏమైనా కమర్షియల్ గా యాడ్ ఇస్తావా అప్పుడు వస్తావా అంటారు. మళ్ళీ ఫ్రీగా వీళ్ళందరినీ పిలిపించుకోవడానికి ఒక స్ట్రాటజీ ఉపయోగించారు. తప్పేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్.